హలో అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇట్స్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నేను వీడియో తీసి పెట్టలేకపోయాను బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్, అంటే కుదరలేదు. సో మాక్సిమం నేను ట్రై చేస్తాను ఎవ్రీ డే ఎవ్రీ ఎపిసోడ్ ని నేను కొత్తగా మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉన్నాను, అలాగే ఇంకా ట్రై చేస్తాను. సో మనం ఫుల్ అప్డేట్స్ తో పాటు ఇవాళ ఎపిసోడ్ ని కంటిన్యూ చేసేద్దాం. పైగా మనకి కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఈ రోజు, దాని గురించి కూడా మాట్లాడదాం, ఓకేనా? సో ఒక కాన్ఫిడెన్షియల్ అప్డేట్ నేను మీకు చెప్తాను. ఇది చాలా కాన్ఫిడెన్షియల్, ఎక్కడ కూడా ఇంత కూడా టాక్ లేదు దీని గురించి. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, ఓకేనా? ఈ సీజన్ లో లేడీ విన్నర్ ని చేయడానికి బిగ్ బాస్ టీమ్ అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అది మరెవరో కాదు, ప్రతి వీక్ లో నేనే నెంబర్ 1 అంటూ, అంటే నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి నేనే ఫస్ట్ అంటూ దూసుకెళ్లిపోతున్న తనూజాని ఈ సీజన్ లేడీ విన్నర్ గా చేయడానికి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడే అర్థమైపోతున్నా ప్రయత్నిస్తున్నారేంటి, ఆడియన్స్ పోల్ కదా ఇదంతా అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. ప్రయత్నిస్తున్నారంటే అర్థమైపోయింది కదా, వాళ్ళు ఫేవరెటిజం చూపిస్తున్నారు బిగ్ బాస్ టీం కూడా. సో ఎక్కడ ఎవరికి కొరవ లేదు అన్నట్లే అన్ని నీట్ గా అంతా సదుపాయాలన్నీ చేస్తూనే ఈ పక్క ఏంటంటే గుంతలు తవ్వుతున్నారు. సో చూద్దాం ఏం జరుగుద్ది. ఆ తర్వాత ఇంకొక షాకింగ్ న్యూస్, రాము రాథోడ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వచ్చిన మన ఇంద్రజిత్ అండ్ కామ్జిత్ ఇద్దరు కలిసి తీసుకెళ్లిపోయారు రాముని తీసుకెళ్లిపోయి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పారు. హౌస్ మొత్తం నమ్మేశారంట పాప అమాయకులు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిందని చెప్పేసి, ఓకే ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ అంటే ఇంకో విషయం చెప్తా, ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మంది పెరుగుతున్నారు, వీక్స్ తగ్గుతున్నాయి. సో కొంతమందిని నెట్టాలి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది అని అనుకునే లోపే ప్రాంక్ చేశారు, కొద్దిసేపు బయట ఉంచి మళ్ళీ అయితే హౌస్ లో పంపించేశారు రాముని. పాప రాము రియాక్షన్ అయితే మనం చూడాలి ఇంకా ఎపిసోడ్ లో వచ్చిన తర్వాత, ఇంకా హౌస్ రియాక్షన్ ని కూడా చూడాలి. లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చాడు రాము, ఈసారి మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి హౌస్ అంతా అనుకోని ఉంటారు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆయిషా ఈజ్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఎందుకంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల ఆ అమ్మాయి ఆడలేకపోతుంది, అంటే ఎనర్జీ లెవెల్స్ లేవు ఆ అమ్మాయికి. సో అందుకనేసి ఏంటంటే 3-4 డేస్ గా ఎక్కువ మెడికల్ రూమ్ లోనే ఉంటుంది హౌస్ లో కంటే. సో అందుకనేసి ఇంకా బిగ్ బాస్ ఏం చేశారంటే, అంటే ఆ అమ్మాయికి డాక్టర్ సజెషన్ ఏంటంటే నీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరము, క్రిటికల్ స్టేజ్ అని చెప్పేసి చెప్పారంట. సో అందుకనేసి ఆ అమ్మాయిని హౌస్ లోంచి పంపించడం అయితే జరిగింది. మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందా లేదా అన్న దాని గురించి అయితే క్లారిటీ లేదు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో నుంచి ఇప్పటి వరకు ఒకరి రీఎంట్రీ అయితే అవ్వబోతుంది. అది ఎవరు ఏంటి, శ్రీజ అని మాత్రం ఊహలోకి పెట్టుకోకండి. అది ఎవరు ఏంటి అన్నది అప్డేట్ వస్తే నేను చెప్తాను, ఓకేనా? సో వచ్చేద్దామా, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. డే 46 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 కాప్స్ టేక్ ఓవర్ ద హౌస్. మన కాప్స్ అయితే హౌస్ నైతే టేక్ ఓవర్ చేసుకున్నారు. అసలు ఏం జరిగింది ఈ రోజు ఇంట్లో చూద్దాం. థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే జెండానే మీ ఎజెండా, సేమ్ టాస్క్ యాజ్ సీజన్ 7. ఆ సీజన్ 7 లో గౌతమ్ గొంతుకి తేజ వేసి లాగాడా, తేజ గొంతుకి గౌతమ్ వేసి లాగాడా నాకు గుర్తులేదు. కానీ ఆ సీజన్ లో ఆ టాస్క్ చాలా హడలెత్తించింది జనాల్లో. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆ టాస్క్ ఆ సీజన్ 7 లో జరిగింది మట్టిలో అనుకుంటా, ఈసారి మడ్లో చేశారు. మడ్ అంటే బురదలో చేశారు. సో ఈ సీజన్ లో ఆ టాస్క్ చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. ఏ గొడవలు లేకుండా, ఎలాంటి డిస్కషన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. నాకైతే అమ్మయ్య అనిపించింది. లేకపోతే ఈ రోజు ఏం సీన్ చూడాల్సి వస్తుందో అని చాలా తెగ భయపడిపోయాను. ఆ తర్వాత ఈ టాస్క్ లో వచ్చేసి విన్నర్ సంజన, సైలెన్సర్ టీమ్ ఇంకా వచ్చేసారు మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఈ రోజు ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్, కానిస్టేబుల్ కామ్జిత్ వచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే నేను ఎస్ఐని అని అంటే అమర్దీప్ అండ్ అర్జున్ వచ్చారు. నేను ఎస్ఐని అని అంటే లేదు నువ్వు ఇంకా కానిస్టేబుల్ అన్నారు అర్జున్. కానీ అమర్దీప్ చెప్పాడు 2.5 సంవత్సరం అవుతుంది, 2.5 సంవత్సరం నుంచి నేను కానిస్టేబులేనా, ఎస్ఐని కాలేనా అని చెప్తే లేదు నువ్వు ఎప్పటికైనా నువ్వు కానిస్టేబుల్ కామ్జిత్ అని చెప్పేసి అయితే ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. సో ఫుల్ ఫన్. ఆ తర్వాత వాళ్ళ ఎంట్రీ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి గబ్బర్ సింగ్ సాంగ్ అయితే మార్నింగ్ సాంగ్ గా వేశారు. కానీ మన ఎరిపప్పలకి తెలీదు వస్తున్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఏంటంటే అబ్బా ఈరోజు పవన్ కళ్యాణ్ సాంగ్ వచ్చిందని చెప్పేసి ఊగేశారు. నెక్స్ట్ మన వాళ్ళు ఎంట్రీ ఇచ్చే టైంకి దీనికి ఈ మార్నింగ్ సాంగ్ కి మన ఇన్స్పెక్టర్స్ అండ్ మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఈ మార్నింగ్ సాంగ్ కి మధ్యలో ఒక చిన్న లొల్లి జరిగింది. దాని గురించి మాట్లాడదాం. క్యాప్టెన్ వాష్రూమ్ లో డస్ట్బిన్ క్లీన్ చేయలేదని గొడవ సంజనాది. డస్ట్బిన్ క్లీన్ చేయలేదని గొడవ ఏంటి అని అనుకుంటున్నారా? చాలా యునిక్ గా జరిగింది గొడవ, చాలా ప్రశాంతంగా జరిగింది గొడవ అయితే మాత్రం. నేను అది కూడా చెప్తాను, గొడవ జరిగింది కానీ ప్రశాంతంగా జరిగింది. అది ఎక్కడ ఎలా అంటే మొత్తం టోటల్ లొల్లంతా బెడ్రూమ్ లో జరిగింది. బెడ్రూమ్ లో ఏంటి, క్యాప్టెన్ బాత్రూమ్ ఏంటి, సంజన ఏంటి, క్యాప్టెన్ గౌరవ్ అండ్ సుమన్ కదా అన్న డౌట్ మీకు వచ్చేసి ఉంటది. కానీ నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తా. క్యాప్టెన్ బాత్రూమ్ అనేది క్యాప్టెన్స్ కి మాత్రమే,
మిగతా వాళ్ళు యూజ్ చేయొచ్చు ఎప్పుడు అంటే బ్లైండ్స్ వేసినప్పుడు, అంటే బయట ఏమన్నా టాస్క్ ఏమన్నా పెడుతున్నారా, క్లీనింగ్ జరుగుతుందా ఏమన్నా ఉన్నప్పుడు మొత్తం దింపేస్తారు, హౌస్ దగ్గర మొత్తం క్లోజ్ చేసేస్తారు కదా, అలాంటి సిచ్యువేషన్ లో క్యాప్టెన్ బాత్రూమ్ యూజ్ చేయొచ్చు. కానీ సంజన గారు అది పనిగా క్యాప్టెన్ వాష్రూమ్ నే యూజ్ చేస్తున్నారని చెప్పేసి పెద్ద గందరగోళపు గొడవ అయింది. ఆ తర్వాత నాకు అర్థం కాదు, ఈవిడ కొన్ని పాయింట్లు చెప్పిందండి, నాకైతే వాళ్ళు నవ్వొచ్చింది, చెప్తాను చూడండి. ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అంటది, తిక్కే ఉన్నా. మళ్ళీ బిగ్ హార్ట్ తో చేస్తున్నాను అంటది. మళ్ళీ కావాలని గొడవ చేస్తున్నారు మీరందరూ అంటుంది. ఎవరు అరిచారు, ఎవరు గొడవ చేశారు, ఎవరంత పెద్ద సీన్ చేశారు? ఆఫ్టర్ ఆల్ ఒక డస్ట్బిన్ క్లీన్ చేయలేదని. ఆ డస్ట్బిన్ క్లీన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? దివ్య, ఇంకొకరు ఎవరు ఆ వాష్రూమ్ ఇది వాళ్ళది. అబ్బా నాకు అనిపించింది, ఏంట్రా బాబు ఈ మనిషి, ఈమె వస్తుంది, ఈమె గొడవ పెట్టుకుంటది, మళ్ళీ ఈమె క్లీన్ చేస్తుంది. నేనేమన్నా సర్వెంట్ నా మీకు చేసి పెట్టడానికి, నేనేమన్నా పని మనిషి నా క్లీన్ చేయడానికి అని అంటది. మళ్ళీ నేను బిగ్ హార్ట్ తో చేస్తున్నాను అంటది. నాకు ఏ ముక్క ఏ మూల కూడా అర్థం కాలేదు. ఈ గొడవలో 100% తప్పు సంజనాదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఓపెన్ గా ఉన్నప్పటికీ కూడా వెళ్ళి క్యాప్టెన్ బాత్రూమ్ వాడటం తప్పు. ఆ వాడింది సరే వదిలేస్తే అక్కడికి వెళ్ళి జడ్జి చేయడం తప్పు. ఏమన్నా ఉందా వీకెండ్ లో నాకు సరితో చెప్పాలి, లేదంటే క్యాప్టెన్ తో ఏమని చెప్పాలి, క్యాప్టెన్ ఇంకా బాత్రూమ్ లో డస్ట్బిన్ మార్చలేదు, క్లీన్ చేయలేదు అని చెప్తే ఓకే, చెప్పడం వరకు మన బాధ్యత. అది సరిగ్గా అయ్యేలా చూసుకోవడం అనేది క్యాప్టెన్ యొక్క బాధ్యత. అందుకే కదా హౌస్ కి ఒకటికి ఇద్దరు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా ఇద్దరిని ఎందుకు పెట్టారని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ కూడా అయిపోయింది. క్యాప్టెన్ ఎవరు అయ్యారో కూడా చెప్తాను చూడండి. మన 7th వీక్ క్యాప్టెన్ వచ్చేసి ఇమాన్యుయల్ అయ్యాడు క్యాప్టెన్. సో ఆ టాస్క్ ఏంటంటే బోన్ టాస్క్ పెట్టారనమాట. ఒక బోన్ పెట్టి సంథింగ్ ఏదో టాస్క్ పెట్టారు. అక్కడ ఎవరైతే ఫస్ట్ వెళ్ళి బోన్ పట్టుకుంటారో వాళ్ళు క్యాప్టెన్. నాకు తెలిసి గౌతమ్ క్యాప్టెన్ అయినప్పుడు పెట్టారు కదా ఆ టాస్క్ అని నేను అనుకుంటున్నా, లాస్ట్ సీజన్ 8 లో. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా, 6 వీక్స్ ఇమాన్యుయల్ నామినేషన్స్ లో లేడు. ఇప్పుడు 7th వీక్ క్యాప్టెన్ అయ్యాడు, ఇమ్యూనిటీ వచ్చింది. ఈ వీక్ కూడా నామినేషన్స్ లో లేడు. చాలా కష్టం ఇమాన్యుయల్ కి, చాలా 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 కష్టం. టాప్ 5 లోకే చేరతాడో లేదో అన్న డౌట్ అయితే చాలా ఉంది. చూద్దాం. వన్స్ ఒక్కసారి ఇమాన్యుయల్ నామినేషన్స్ లోకి వచ్చాడంటే అయిపోయింది, అంతే. ఆయన సీన్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు ఓట్లేయరు, ఎందుకంటే మొహాలకు అలవాటు పడిపోయారు కాబట్టి. ప్రతి వీక్ ఇమాన్యుయల్ చాలా సేఫ్ గా ఆడుకుంటూ వస్తున్నాడు. నామినేషన్స్ లోకి వెళ్ళానంటే మాత్రం నాది కూడా అవినాష్ పరిస్థితి అయిపోద్ది. ఎలాగైతే అవినాష్ ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు, నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాడు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ లో నామినేషన్స్ లోకి ఇంకా వస్తాడు అని అనుకునే టైం కి క్యాప్టెన్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకొక వీక్ ఉంది నామినేషన్స్ లోకి రావడానికి అన్న టైం కి ఏమంటారు టాప్ 5 లోకి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఇంకా అంతే, డైరెక్ట్ టాప్ 5 లోకి వెళ్ళిపోయి గ్రాండ్ ఫినాలేలో కనిపించాడు మనకి అవినాష్. అదే పరిస్థితి అయిపోద్ది నాది కూడా. ఎందుకంటే కమిడియన్స్ కి అంత స్కోప్ ఇవ్వరు జనాలు, వాళ్ళు ఎంటర్టైన్ అయిన వరకు ఎంటర్టైన్ అవుతారు, ఆ తర్వాత మనల్ని ఉంచరు హౌస్ లో అని చెప్పేసి అర్థమైపోయి ఇమాన్యుయల్ కి. కానీ జనాలు ప్రతి ఒక్క విషయంలో అలా ఆలోచిస్తారని అనుకోలేము కదా. సో వాళ్ళకి నచ్చినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్ నుంచి కూడా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, అంతా ఎవ్రీథింగ్ గేమ్స్ లో గానీ హౌస్ లో గానీ అందరితో కూడా 100% పర్ఫెక్ట్ గా ఉన్నాడు. సో నామినేషన్స్ లోకి వస్తూ ఉంటే ఏంటంటే కొద్దిగా అలవాటు పడతాడు కాబట్టి భయం లేకుండా టాప్ 5 నుంచి విన్నర్ అవ్వచ్చు, రన్నర్ అవ్వచ్చు, టాప్ 3 అవ్వచ్చు, ఇలాంటివి ఛాన్సెస్ చాలా ఉండేటివి. కానీ ఇప్పుడు ఇమాన్యుయల్ 10th వీక్ దాటితే చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టాప్ 6 లో ఆగిపోవచ్చేమో అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గ్రాండ్ ఫినాలేలో ఉండడు ఇమాన్యుయల్ టాప్ 6 లోకి వస్తే. సో అలా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇమాన్యుయల్ ఇవేవి కాకుండా నేను అసలు నామినేషన్స్ లోకే వెళ్ళకూడదు, ప్రతిదీ నా 100% ఇచ్చుకుంటూ వచ్చానంటే సేఫ్ గా నేను టాప్ 5 లోకి వెళ్ళిపోవచ్చు, విన్నరా రన్నరా సంగతి పక్కన పెట్టేస్తే నా గేమ్ ప్లాన్ ఇది అని చెప్పేసి అయితే దూసుకొని వెళ్ళిపోతున్నాడు ఇమాన్యుయల్. ఇంకా చూద్దాం, ఇంకో వారం ఉంది, 8th వారంలో ఏం జరగద్దో చూద్దాం. హ్యూమన్ ఫౌంటైన్ అంట. అసలు ఇది ఒక టాస్క్, ఊసుకునే టాస్క్ ఏంది నాకు అర్థం కాల. ఈ ఊసుకునే టాస్క్ ఎవరైనా పెడతారా హౌస్ లో? సరే, ఈ టాస్క్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే కొంతమంది గురించి చెప్తాను వినండి. అండ్ ఈ ఊసే గేమ్ వీళ్ళు కరెక్ట్ గా ఆడలేరు. ఇలాంటివన్నీ ఎవరికి పెట్టాలంటే మన అవ్వలకి పెట్టాలా. ఎలాగంటే చెప్తాను చూడండి. ఆకు వక్క సున్నం పూసేసుకొని బాగా మడిచేసి బాగా నవ్విలేసి ఎర్రగా అయిపోయిన తర్వాత అని ఊస్తారు. వాళ్ళు ఊసే ఊసుడికి ఎక్కడికి పోయి పడుతుంది అది. అమ్మా ఇది ఇలా వెళ్ళి పడుతుంది కరెక్ట్ గా. ఇమాన్యుయల్ అయినా ఇలా ఊసాడు, వాళ్ళకి అది కూడా అవసరం లే. అంటే చాలు, ఆ సందులో నుంచి ఇలా తుపుక్కని ఫౌంటైన్ లో అయితే ఎలా వాటర్ వస్తాయో అలా పడిపోతాయి అనమాట. వీళ్ళని తీసుకొచ్చి ఇలాంటి టాస్క్లు పెట్టుంటే ఎవరు సాటి ఉండే వాళ్ళే కాదని చెప్పేసి నా ఫీలింగ్. ఇలాంటి టాస్క్లన్నీ తీసుకొని వచ్చేసి వీళ్ళు ఓసీడీ క్యాండిడేట్లకి పెడితే అవి అవ్వవు. పైగా ఏంటంటే సంజన ఇదిగో మా వాళ్ళు ఇక్కడ వరకు ఊసారు అని బకెట్లు ఎత్తి మరీ చూసుకోవడం, ప్రతి దానికి గ్లౌజులు వేసుకొని చేసే వీళ్ళు ఊసింది ఎంత వరకు అని చెప్పేసి మాత్రం చేత్తో చూస్తుంది. ఎందుకంటే టాస్క్ వరకు వచ్చేసరికి వీళ్ళు ఓసీడీ కనిపించట్లా, మిగతా వాటిలో మాత్రం నీట్నెస్ చాలా
పక్కా ఉండాల్సిందే, లేకపోతే మేము ఆ చుట్టుపక్కలే ఉండవు అని చెప్పేసి పెద్ద ఫీలింగ్. ఇక్కడ కూడా గొడవ చేసింది సంజన. మేము మా వాళ్ళే ఆడదాకా ఊసారు, మీ వాళ్ళు ఈడదాకే ఊసారు, మేమే గెలిచాం, మేమే లాస్ట్ వరకు ఊసాం అని చెప్పేసి. ఈ గేమ్ లో కూడా గొడవలు ఎందుకో నాకు అర్థం కావట్లే. పైగా ఆ ఫౌంటైన్, ఆ హ్యూమన్ ఫౌంటైన్ గేమ్ అంట, హ్యూమన్ సలైవా గేమ్ అని పెట్టొచ్చు కదా, వాటర్ బదులు మీరు ఉమ్ముతోనే ఊయండి, ఎవరు ఎంత దూరం ఊస్తారు అప్పుడు వాళ్ళు గెలిచినట్టు పెట్టుంటే ఇంకా అసలు తాకే వాళ్ళే కాదు వాళ్ళ బకెట్లు. అప్పుడు మాత్రం డబల్ గ్లౌజ్ వేసుకునే వాళ్ళు ఓసిడి క్యాండిడేట్లు. సో ఇక్కడైతే మాత్రం నాకు చాలా చెత్తగా అనిపించింది. ఆ తర్వాత ఇంకో మళ్ళా గొడవ జరిగింది. ఈ గొడవలో ఏందనంటే మాధురి గారికి అండ్ సంజన గారికి పడింది. అది ఊసేది మా వాళ్ళు ఊసారు, మీ వాళ్ళు ఊయలేదు, అంతవరకు మేమే గెలిచామని చెప్పేసి గొడవ జరిగింది అన్నాం కదా. ఇక్కడ నాకు ఇంకెవరిని తెచ్చి పెట్టుంటే బాగుండేది అనిపించింది. అంటే నాకు తెలిసినంత వరకు ఆ తెచ్చి పెట్టే వాళ్ళకంటే కూడా వీళ్ళే చాలా ఓవర్కి చేశారని నాకు అనిపించింది. వాళ్ళు కూడా చాలా తక్కువ చేస్తారు గొడవ. అది ఎవరు ఏంటని చెప్తాను చూడండి. మన నైబర్ ఆంటీస్ అయినా కూడా కుళాయిల దగ్గర, నీళ్లు పట్టుకునే దగ్గర అంతవరకే ఉంటది గొడవ. ఆ తర్వాత అక్క ఏం కూర వండుతున్నావు అక్క, ఈ రోజు ఏంది మొక్కాయ బెండకాయ ఏదో ఒక కాయ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి సీరియల్స్ స్టార్ట్ అయ్యేసరికి అందరూ ఉమ్మడి కుటుంబంలో చేరిపోయి చూసుకుంటా ఉంటారు. కానీ వీళ్ళ గొడవలు తేలట్లేదండి బాబు. వీళ్ళకంటే వాళ్ళు మేలు. ఎవరు మాధురి ఆంటీ, సంజన ఆంటీ కంటే కూడా మన నైబర్ ఆంటీస్ చాలా మేలు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటది. ఎందుకనంటే మరి అక్కడికంటే గొడవలు ఇక్కడ 100 రెట్లు పెట్టి బిగ్ బాస్ మరి చిల్లరగా చేస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి గేమ్ కూడా చాలా సింపుల్ గా, చాలా సిల్లీగా, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా ఏ గేమ్ లో పవర్ కనిపించట్లేదు, ఏ గేమ్ కూడా యూనిక్ గా అనిపించట్లేదు. అంతెందుకు ఇందాక దానికంటే ముందు పెట్టిన బురద టాస్కే చాలా చండాలంగా, ఇంత గొడవ కూడా లేకుండా సాఫీగా అయిపోయింది కదా. అక్కడ ఎందుకో కొద్దిగా అదోలా అనిపించింది. కాకపోతే లాస్ట్ సీజన్, ఆ ముందు సీజన్ లాగా మరి అంత హెవీ కాకుండా ఇంత కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకనంటే కంటెంట్ ఇవ్వాలని కాదు, ఆ గేమ్ లో కిక్ ఉంటే ఆటోమేటిక్ గా గొడవలు వస్తాయి. దాని వల్ల ఏంటంటే కొంతమంది నిజ స్వరూపాలు బయటపడతాయి. దాని వల్ల ఏంటంటే మంచి ప్లేయర్స్ హౌస్ లో ఉంటారు, వాళ్ళకి సూట్ కాదు అనుకున్న ప్లేయర్స్ ని వాళ్ళైతే బయటకు తీసుకొని వచ్చేస్తారు ఆడియన్స్. ఓకే ఈ వారం కదా, నెక్స్ట్ వారం ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉండే వాళ్ళైతే హౌస్ లో ఉంటారు, లేదంటే బయటకు వచ్చేస్తారు. సో ఎక్కడా కూడా ఏమంటారు ఈక్వాలిటీ అనేది చూపించట్లా బిగ్ బాస్ నాకు తెలిసినంత వరకు. అంటే బిగ్ బాస్ తప్పేం కాదు, టీం గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఏముంది వచ్చి వాయిస్ ఇచ్చేస్తాడు, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఈ టీం వాళ్ళ గురించి చెప్తున్నా. వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఒక గేమ్ ప్లానింగ్ అనేది ఏంటంటే ఎక్కడ కరెక్ట్ గా చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఓకే వచ్చింది లేదా అదేదో టాస్క్, అదేదో సీజన్ లో జరిగిన ఒక టాస్క్ ని ఈ సీజన్ లో ఏంటంటే మనం కొద్దిగా మార్చి పెట్టేద్దాము అని చెప్పేసి అయితే అలా ప్లాన్ చేసుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ సీజన్ లో ప్రాపర్ ప్లానింగ్ లేకుండా సీజన్ 9 ని స్టార్ట్ చేశారు అని చెప్పేసి నా ఫీలింగ్. ప్రతి సీజన్ లాగా ఈ సీజన్ చెయ్యట్లా. అఫ్ కోర్స్ సీజన్ 6 ఎంత డిజాస్టర్ అయిందో సీజన్ 9 కూడా అంతే డిజాస్టర్ అవుతుందేమో అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఫస్ట్ వీకే బాగా టీఆర్పీ పెరిగింది, ఆ తర్వాత ఎక్కడ కనిపించట్లా. ఇన్ కేస్ ఎవరైనా అటు ఇటు వెళ్ళిపోయారంటే మాత్రం మాధురి, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది హౌస్ లో ఎవరు, ఇమాన్యుయల్, మాధురి, వీళ్ళిద్దరిలో ఒక్కరు వెళ్ళిపోయినా కూడా ఆ గేమ్ ఫినిష్ అంతే. ఇంకా అంటే ఈ సీజన్ ఫినిష్ అంతే. ఇంక ఈ సీజన్ ని ఎవరు ఆదరించరు. ఇంకా వచ్చే సీజన్ కూడా లైట్ తీసుకుంటారు. పోయిన సీజన్ ఏం పొడిచారని ఈసారి ఎవరిని తీసుకొని వస్తారో అని చెప్పేసి అలా ఆలోచిస్తారు జనాలు. సో ఏంటంటే ఒక యూనిక్ ప్లానింగ్ అంటూ లేదు అని చెప్పేసి నా ఒపీనియన్. ఆ తర్వాత ఈ దీంట్లో గెలిచింది వచ్చేసి సంజన గారు. మళ్ళీ సంజన సైలెన్సరే గెలిచింది. ఓడిన టీము గెలిచిన టీం ముందు మోకరిల్లి ఒక స్లోగన్ చెప్పాలంట, సంజన సైలెన్సర్ తోపు, మేము తుప్పాసు అని చెప్పి వాళ్ళకి జైలు కొట్టాలంట. సంజన ఇదిలించుకొని వెళ్ళిపోయింది. సంజనాకైతే మాత్రం ఈ వీక్ గ్రాఫ్ హై. సంజనాకైతే గొడవల సంగతి పక్కన పెడితే ప్రతి టాస్క్ లో కూడా 100% ఇస్తూ, ప్రతిదీ కూడా వాళ్ళ టీం ని మోటివేట్ చేస్తూ కరెక్ట్ గా టీం ని వెనకేసుకొని వస్తుంది కదా. సంజన గ్రాఫ్ అయితే వేరే లెవెల్. కానీ ఈ వీక్ మొత్తంలో చూసుకుంటే సంజన కంటే మాధురి గారి గ్రాఫ్ ఎక్కడికో ఆకాశానికి అంటేసింది. ఎందుకంటే నాకు సార్ ఒక వారం చెప్తారు, అది వాళ్ళు చేయరు, ఎలాగో ఇంకో వారం వచ్చి చెప్తారు, అది వాళ్ళు వినట్లా. ఎంత చెప్పినా వినట్లేదు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పేర్లు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే తనూజ కానివ్వండి, పవన్ రితు కానివ్వండి, ఇంకా కళ్యాణ్ కానివ్వండి, నలుగురు సంగతే తీసుకుంటే ప్రతి వీక్ లో నాకు సార్ చెప్తూనే ఉన్నారు, ఫేవరిజం ఆపేయండి, మీకోసం మీరు ఆడండి, మీరు టైటిల్ గెలవాల్సింది, మీరు గెలిస్తే మీ పక్కన వాళ్ళకైతే ఇవ్వరు కదా అని చెప్పేసి ఆయన ప్రతి వారం చెప్తూ ఉన్నా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా మా మొండితనమే అని చెప్పేసి వాళ్ళ గేమ్ వాళ్ళ చెత్త ప్లానింగ్స్ చేసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ ఫేవరిజం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. కానీ మాధురి గారు ఆవిడకి చెప్పింది ఒక్క వారమే, ఒక్కసారి వాయిస్ తగ్గించమ్మా, నార్మల్ గా మాట్లాడు, అంతా సర్దుకుంటుంది, గొడవలు ఏం అవసరం లేదంటే ప్రతి ఒక్కరిని కూడా ఆమె బిడ్డల్లాగా చూసుకుంటూ ఆయన ఒక్కసారి చెప్తే చాలు అని చెప్పేసి అన్న రీతిలో ఆవిడ తెలుసుకొని ఆవిడ పూర్తిగా మార్చేసుకొని ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు మాధురి గారు అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే నాకు అదే పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఎక్కడ ఆవిడ మైనస్ కనిపించట్లా. సంజన కంటే మరీ ఘోరంగా ఉన్న వ్యక్తి కళ్యాణ్ కూడా తగ్గాడు. కానీ కళ్యాణ్
సాంగ్ కంటే హెవీగా ఆవిడ బేస్ ని ఆవిడ వాయిస్ ని మొత్తంగా అంతలాగా చూపించిన మాధురి గారు అయితే టోటల్ తగ్గిపోయి మనిషి ప్రశాంతతనే కోరుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరిని నీట్ గా చూసుకుంటున్నారు. సో ఆవిడ ఒకవేళ నామినేషన్స్ లోకి వచ్చిన అంత ఈజీగా ఎలిమినేట్ అయ్యే పర్సన్ లాగైతే నాకు అనిపించట్లా. చూద్దాం, టాప్ 5 లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎలా జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత బ్రేకింగ్ న్యూస్, వాంటెడ్ పేట గురించి సెక్యూరిటీ ఫోర్సెస్ కి తెలిసిపోయిందంట. వాళ్ళు ఈ గ్యాంగ్ లీడర్స్ ఆట కట్టించడానికి వస్తున్నారంట. అందుకే గ్యాంగ్ లీడర్స్ గెటప్స్ చేంజ్డ్. నాకు చాలా చందాలంగా అనిపించింది సంజన గారి గెటప్. ఎందుకు వద్దులేండి, అది చెప్పకూడదు, నా పర్సనల్ ఫీలింగ్. కానీ ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ నాకు నచ్చలా. ఎందుకంటే ఒక ఉమెన్ గా ఆవిడ పర్సనల్ కేర్ తీసుకోకుండా అలాంటి డ్రెస్సులు వేసుకున్నారని చెప్పేసి నా ఫీలింగ్. అలా అని చెప్పేసి నేనేమి తక్కువగా మాట్లాడట్లేదు, కానీ అది నేను ఓపెన్ గా చెప్పలేక ఇలా చెప్తున్నా. డ్రెస్సింగ్ సెన్స్ నాకు నచ్చలేదు అని చెప్పేసి. ఆ తర్వాత మాధురి గారి గెటప్ ఎలా ఉందంటే, ఒక ముక్కలో చెప్పాలంటే కిష్కిందపురి సినిమాలో ఒక ఆవిడ వస్తారు, ఆవిడ ముసలావిడ వచ్చి వారం రోజుల నుంచి ఏమీ తినలేదు బాబు అని చెయ్యి ఇలా చెప్తారు కదా, ఆ గెటప్పే అనిపించింది నాకు. కాకపోతే ఇక్కడ తెల్ల విగ్, ఆవిడ ఏంటంటే కొద్దిగా జుట్టు బానే ఉంది, ఎరుపు నలుపు లాగా, సేమ్ అదే అవ్వ ఇక్కడికి వచ్చేసింది అని చెప్పేసి నాకు అనిపించింది. గెటప్ మాదిరి కాదు, గెటప్ వేరే లెవెల్. పర్ఫార్మెన్స్ అయితే పీక్స్కి వెళ్ళిపోయింది. సంజన గారిది నాకు నచ్చలేదు. ఆ తర్వాత డెమాన్ రితుది చిన్న గొడవ, అది సాల్వ్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళ విషయం తెలిసిందే కదా, ఏదో చేసేయాలని చెప్పేసి గొడవ వేసేసుకుంటారు. ఆ తర్వాత వెళ్ళి హగ్గులు ఇచ్చుకొని సైలెంట్ అయిపోతారు. ఆ నెక్స్ట్ నీ దుకుడు అని వచ్చేసారు మన అమర్దీప్ అండ్ అర్జున్. ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్, కానిస్టేబుల్ కామ్జిత్ వచ్చేసారు. ఆ తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా చాలా రసోత్తరంగా సాగించారు. అండ్ అలాగే గ్యాంగ్ లీడర్స్ దాక్కున్నారు, చాలా బాగా దాక్కున్నారు. ప్లేసెస్ వాళ్ళకి అర్థం కాలేదు. అండ్ అలాగే మాధురి గారు అయితే కిచెన్ కబోర్డ్ లోకి వెళ్ళి దాక్కున్నారు. తనూజ పాపం, రాజు నీకు గాలి ఆడట్లేదు రాజు అని చెప్పేసి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి ఆవిడ కొద్దిగా గాలి పాస్ అయిన తర్వాత మళ్ళీ కబోర్డ్ వేసేస్తారు. రాజు ఓకేనా, నువ్వు ఓకేనా రాజు అంటే, ఆ రాజా నేను ఓకే అని చెప్పేసి ఆవిడ వీళ్ళ బాండింగ్ చెప్పుకోవాలా. ఒకసారి అమ్మ అంటది, ఒకసారి రాజు అంటది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారయ్యా మన వల్ల. చాలా యునిక్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన అమర్దీప్ కి పళ్ళ వర్షం కురిసింది అక్కడ బెడ్రూమ్ లో. ఒరే నేను కూడా ఇంత దాచలేదు కదరా నా గోడౌన్ లో, మీరేంద్రా ఇన్ని దాస్తున్నారు, ఒరే ట్రేల్ పెట్టినారు కదరా కబోర్డ్ లో, కిచెన్ లో ఉండాల్సింది అన్ని ఇక్కడే ఉన్నాయి కదరా, తీస్తుంటే వస్తానే ఉన్నాయి, డస్ట్బిన్ కవర్ లో లేదురా, మీరు పండ్లు వేసుకొని తింటున్నారు, మరి ఇంత కక్కుర్తి ఏంది బిగ్ బాస్ వీళ్ళకి అని చెప్పేసి. అమర్దీప్ కామెడీ అయితే అంతా ఇంత కాదు. అమర్దీప్ ఏమీ మారలేదబ్బా, సేమ్ అలానే ఉన్నాడు. కప్పు కొట్టాల్సిన వాడు రన్నర్ గా మిగిలిపోయాడు. కానీ తగ్గం, మళ్ళీ వస్తాం, మళ్ళీ కొడతాం, రిపీట్ అంతే. ఆ తర్వాత కామ్జిత్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. కూర్చొని నొప్పులు వస్తున్నాయని. ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళని స్ప్రేని పట్టుకొని మరీ కూర్చోన్నారు, తిరుగుతున్నారు మాధురి గారు నడువు నొప్పికి మోకాల నొప్పికి. ఆవిడ ఏంటంటే కబోర్డ్ లో నుంచి అలా వెళ్ళిపోయి బెడ్రూమ్ సారీ క్యాప్టెన్ బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్ వెనకాల కూర్చొని ఆవిడ వాళ్ళని స్ప్రే అయితే పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇంద్రజిత్ కి అయితే డౌట్ వచ్చింది. అక్కడ ఎవరో నక్కి తొంగి చూస్తున్నారు చూడు కానిస్టేబుల్ కామ్జిత్ అంటే, వెళ్ళి ఎలా ఎవరు అంటే అప్పుడు ఆవిడ లేసి వచ్చి పెప్పర్ స్ప్రే పట్టుకున్నట్టు పట్టుకున్నారు. కొట్టేస్తాను నన్ను కనుక పట్టుకున్నావు అంటే అని అంటే, మీరు అది మళ్ళీ కొడతారు కానీ ముందు బయటకు రండి అని చెప్పేసి మన కానిస్టేబుల్ కామ్జిత్ అయితే తీసుకొని వచ్చేసారు ఆవిడ సక్సెస్ఫుల్ గా. అలాగే అక్కడ మూల ఎవరో ఒకరు దాక్కుని ఉన్నారు చూడు ఇంద్రజిత్ కామ్జిత్ అని అంటే, అక్కడ మూల ఎవరు ఉన్నారు, సంజన గారు. ఆవిడ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు, ఈ టెనెంట్స్ హౌస్ అయితే నెక్స్ట్ వీక్ మనం మరోలా చూడబోతున్నాము. చాలా యూనిక్ గా డిజైన్ చేశారు, చేస్తున్నారు, ప్రాసెస్ లో ఉంది. సో ఆల్రెడీ మీరు ఎపిసోడ్ లో చూసే ఉంటారు, అది టెనెంట్ హౌస్. దాన్ని ఏంటంటే మొత్తం నీట్ గా చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ లేదా ఆ ముందు వీక్ కి మనం ఆ టెనెంట్ హౌస్ ని ఒక మంచి స్టైల్లో అయితే చూడబోతున్నాం. అది దేనికోసం ఏంటి అన్నది నేను అప్డేట్ వచ్చాక చెప్తాను. కుదిరితే ఒక 2 వీడియోస్ లో ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ 2 వీడియోస్ గ్యాప్ లో వస్తే ఒకవేళ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్, సండే ఎపిసోడ్ అప్డేట్స్ అయితే ఫుల్ ఉన్నాయి. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, చూద్దాం ఎవరు వెళ్తారో, అండ్ రీఎంట్రీ ఎవరు ఏంటి అండ్ అన్ని వాటి గురించి కూడా నేను మీకు వివరంగా ఒక వీడియోలో చెప్తాను. దానికి సపరేట్ వీడియో ట్రై చేస్తాను, కుదరకపోతే ఆ ఫుల్ ఎపిసోడ్ వీడియోలోనే అయితే నేను చెప్పేస్తాను. అండ్ ఫైనలీ 2 దొంగల్ని కనిపెట్టేస్తారు. కానీ వీళ్ళు వచ్చిన ఎజెండా ఇంకొకటి ఏంటంటే, ఇంకొకరిని తీసుకెళ్లాలని చెప్పేసి, హౌస్ నుంచి మేము ఒకరిని తీసుకెళ్లాలని చెప్పేసి వచ్చారు. అసలు ఎవరిని తీసుకెళ్తున్నారు ఏంటి మనం అయితే ముందే మాట్లాడేసుకున్నాం. కానీ అసలు ఆ పర్సన్ ఎవరు, హౌస్ లో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, అండ్ అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినట్టేనా లేదా అన్న దాని గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. కాబట్టి ఎంజాయ్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ ఇంకా రేపటి నుంచి ఫుల్ గా చూడండి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నారు, రీఎంట్రీ అయితే ఒకటి అవ్వబోతుంది. అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ఎక్స్ కంటెస్టెంట్స్ లో కూడా కొంతమంది రాబోతున్నారు. అందులో నుంచి ఒకరు హౌస్ లో ఉండబోతున్నారు అని చెప్పేసి టాక్. సో ఆ ఉండబోయే పర్సన్ ఎవరు, ఉంటే ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని వారాలు ఉంటారు, పెద్ద వారాలు ఏం లేవు, అయిపోవచ్చింది సీజన్ కూడా. నాకైతే ఈ సీజన్ ఎక్కడ కిక్ ఇవ్వలేదు, ఎక్కడ చూసినట్టు కూడా అనిపించలేదు. మనం ఇది గ్రాండ్ ఫినాలేలో మాట్లాడుకుందాం, దీని గురించి వివరంగా వెయిట్ చేయండి. అండ్ మన ఇన్వెస్టిగేషన్ రేపు కంటిన్యూ చేద్దామా, ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ అయిపోయింది. రేపు ఏం జరుగుద్ది, మన ఇంద్రజిత్ అండ్ కామ్జిత్ ఏ ఎజెండాతో వచ్చారు, ఏం జరుగుతుంది అన్న దాని గురించి ప్రతి ఒక్కటి రేపు మాట్లాడుకుందాం. అంటే చాలా రైట్ టాటా. Please
comment, like, share and subscribe.